హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి, సార్ వయసు పడిన తర్వాత మాకు బలం సరిపోవడం లేదు, ఇదివరకు లాగా మేము బలంగా లేము, చాలా బలహీనంగా ఉన్నాము, ఏదైనా అద్భుతమైన చిట్కా ఏదైనా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. అయితే ఈ మధ్యకాలంలో నన్ను ఇంకా అడుగుతున్న చాలా మంది ఏంటంటే, ఈ కోవిడ్ అయిన తర్వాత అంటే కోవిడ్ ఎఫెక్ట్ నుంచి మనం బయటపడ్డ తర్వాత చాలా మంది కూడా దాని ఎఫెక్ట్ వల్ల బలహీన పడిపోతున్నారు. సో ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ అన్ని కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. మేము ఏ పని కూడా ఇదివరకులాగా చేయలేకపోతున్నాము, ఆయాసం వస్తుంది, వీక్ అవుతున్నాము, చెమటలు వస్తున్నాయి, ఇదివరకులాగా మేము బలంగా లేము. తిరిగి మళ్ళీ ఈ బలాన్ని పొందడానికి ఏదైనా ఒక చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నన్ను అడిగారండి. సో ఇప్పుడు కూడా నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే సహజంగానే 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ కానివ్వండి, బలం కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో మన వయసు పెరుగుతున్నా కూడా మంచి బలాన్ని మెయింటైన్ చేయడం ఎలా? చాలా మంది చూడండి, పల్లెటూర్లలో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పొలం పనులు చాలా హెల్తీగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత ఇమ్యూనిటీ లెవెల్, అంత బలం ఎలా వస్తుంది? మనకు రావడం లేదు. ఓకే, ఆనాటి కాలంలో ఫుడ్ వేరుంది, ఇప్పటి కాలంలో ఫుడ్ వేరుంది, అప్పటి కాలంలో కష్టపడ్డది వేరుంది, ఇప్పుడు వేరుంది. మరి అలాంటి బలాన్ని మనం తిరిగి పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో దీనికి ఒక అద్భుతమైన అతి సులువైన నేను చిట్కా చెప్తానని. మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని విపరీతంగా పెరుగుతాయి. ఆ చిట్కాకు ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను. దీనికి కావాల్సిన ఉసిరిక పప్పు అండి. ఉసిరిక పప్పు ఎక్కడ దొరుకుతుంది అని మళ్ళీ డౌట్ పడకండి. ఉసిరిక పప్పు అనేది మీకు ఆన్లైన్లో అయినా సెర్చ్ చేయొచ్చు, లేదా చౌదాపుడి దుకాణాలలో కూడా ఇది అవైలబుల్గా ఉంది అండి. ఉసిరిక పప్పు వేరండి, ఉసిరి చూర్ణం వేరండి. చాలా మంది మళ్ళీ డౌట్ పడుతూ ఉంటారు. ఉసిరిక పప్పునే తీసుకోవాలండి. ఈ ఉసిరిక పప్పుతో పాటుగా పల్లేరు అయితే దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. అదేవిధంగా తిప్పసత్తు కూడా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది, లేదంటే ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంది. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి. ఉసిరిక పప్పు, పల్లేరు, తిప్పసత్తు ఇమ్యూనిటీ లెవెల్స్ని విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఈవెన్ జ్వరాలు, ఎలాంటి జ్వరాలనైనా సరే అటువంటి ఇమ్యూనిటీ లెవెల్ని ఇవ్వడానికి దీనికన్నా మించిన అవసరం లేదు. సో అంతేకాకుండా తిప్పసత్తు సుమారుగా 2000కు పైగా వ్యాధులను మనకు తెలియకుండానే అవి నయం చేస్తుంది. అది వాడే వాళ్ళకి తెలుస్తుందండి. ఈ తిప్పసత్తుతోటి ఇంకా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను ఇది క్యూర్ చేస్తుంది. ఓకేనా? సో ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ఒక బౌల్లో పోసుకొని, అన్ని చూర్ణాలే కావాలండి. ఓకేనా? ఒక బాటిల్ కానీ దేనిలో ఒక దాంట్లో పోసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని 100 తీసుకుందాం అనుకుందాం, ఎందుకంటే మోతాదు కూడా చెప్తాను. 100 గ్రాములు, అన్ని 300 గ్రాములు తీసుకున్నారు. ఒక 100 గ్రాముల కండ చక్కెర కూడా తీసుకోండి. దీంతో పాటు కండ చక్కెర అంటే దాన్ని మిశ్రీ అంటాము, మనకు తెలుసు కదా. దాన్ని కూడా మంచిగా గ్రైండ్ బట్టి మెత్తగా పిండిలాగా చేయండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక బాటిల్లో పోసుకొని, అవి సరిపడా లేహ్యంలాగా అయ్యేంత వరకు సరిపడా తేనెను కలపండి. అందులో తేనెను బాగా వేసి కలుపుతూ దాన్ని ఒక ముద్దలాగా లేహ్యంలాగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక పావు చెంచా మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవద్దు. ఒక పావు చెంచా మోతాదులే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలా తీసుకోండి. ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఏ వయసు వారైనా, సార్ ఇది ఏ వయసు వాళ్ళు వాడచ్చు, ఏ వయసు వారు వాడచ్చు అని కూడా అడుగుతారు. దీన్ని ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు అండి. 18 సంవత్సరాల నుంచి 80-90 సంవత్సరాలు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక 5 నుంచి 10 సంవత్సరాల వయసుకు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అంతేకాకుండా వయసు పెరగడం వల్ల వచ్చే బలహీనతలే కాకుండా ముఖం మీద వచ్చేటువంటి ముడతలు, ముఖం యొక్క కదలికలు కానీ, అంటే కొంతమంది ముసలి వాళ్ళ కనబడుతున్నారా ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా, అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఓకేనా? సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మాత్రమే నేను చెప్తాను. అండ్ చిట్కా చాలా అద్భుతంగా మాత్రం పనిచేస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. అండ్ నాకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ ఛానల్ మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.